ఎన్నికలకు వెళ్ళట్లేదు. ఇవన్నీ కూడా చేస్తున్నారు సరే అంతవరకు ఓకే. రాజకీయ పరంగా విమర్శలు చేస్తున్నారు కానీ, ఈ రిజర్వేషన్‌లోకి వచ్చేటప్పటికి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎక్కడా కూడా ఎందుకు చెప్పట్లేదు. మేము ఈసారి స్థానిక ఎలక్షన్స్‌లో 42% రిజర్వేషన్‌లకు సంబంధించి బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయిస్తాము అని ఎక్కడా చెప్పలేకపోతోంది ఎందుకు? దానికి తోడు ఈ రైతు భరోసాకు సంబంధించి గతంలో 2 సార్లు ఇవ్వలేదు కాబట్టి అది మీకు కలిసొస్తుందన్న అంశం అనుకున్నారు. కానీ సరే ఎలక్షన్‌ల దృష్టిలో పెట్టుకొనో, ఇంకా దేనిలో దృష్టిలో పెట్టుకొనో మొత్తానికైతే ఈసారి చాలా మందికి రైతు భరోసా కింద, అలాగే రైతు రుణమాఫీ కింద నిధులు విడుదలయ్యాయి కాబట్టి ఆ రైతులందరూ కూడా ప్రభుత్వం పట్ల పాజిటివ్‌గా ఉన్నారు అని. అదే కదా మనం మాట్లాడుకుంటుంది. ఇప్పుడున్నటువంటి రేవంత్ గారి ప్రభుత్వం ఏంటంటే ఓట్లొస్తే రైతు బంధు వస్తుంది, ఓట్లొస్తాయి, ఇందిరమ్మ ఇల్లు వస్తాయి, ఓట్ల పండుగ వచ్చినప్పుడే రైతుల ఖాతాల్లోకి నోట్లు వస్తాయి. ఇది ఓట్ల పండగ వచ్చినప్పుడే నోట్లు ఇచ్చే ప్రభుత్వంగా మారిపోయిందని మాట్లాడుకుంటున్నాం. 42% రిజర్వేషన్ ఇస్తా అన్నది మనం కాదు. 42% ఇస్తా అన్నది మొట్టమొదట కాంగ్రెస్ పార్టీ మెదక్ జిల్లా డిక్లరేషన్ కింద వాళ్ళు మాట్లాడింది. విద్యా ఉద్యోగ అవకాశాలలో కాకుండా స్థానిక సంస్థలలో కూడా వాళ్ళు ఇస్తా అన్నారు. వాళ్ళు రాజ్యాంగ సవరణ 73, 74వ సవరణ ప్రకారం స్థానిక సంస్థలలో ఎన్నికలలో పంచాయతీరాజ్ వ్యవస్థలో పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో, మున్సిపల్ జెడ్పీటీసీలు, మండల ఎలక్షన్లలో 42% స్వతహాగా ఇచ్చుకోవచ్చు. కానీ కేంద్రానికి మూడు బిల్లులు కలిపి ఒకే బిల్లుగా పంపించి దాని మీద కేంద్ర ప్రభుత్వ వైఖరి వెల్లడించాలనేటువంటి విధంగా పెట్టి దాన్ని తత్సారం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. దానికి సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీ 42% ఇస్తా అని ఎక్కడ లేదు. బీఆర్ఎస్ పార్టీకి సంబంధం ఏముంది దానికి? అసలు ఈ 42% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామని తీసుకొచ్చింది ఎవరు? ఈ రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కదా, వాళ్ళు మాట్లాడాలి కదా. వాళ్ళు ముందు ఒకసారి రాజ్యాంగ పరంగా కనుక ఒక్క నిమిషం పోయినసారి 33% స్థానిక సంస్థలలో మున్సిపల్ ఎన్నికలలో మహిళలకు రిజర్వేషన్ కల్పించింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? ఆ రోజు ఏ విధమైనటువంటి ఎవరిని అడిగి మేము తీసుకోలేదే. ఈ రోజు 40%, 42% మీరు రాజ్యాంగ పరంగా కల్పించండి. బై డిఫాల్ట్ అన్ని రాజకీయ పార్టీలు ఇవ్వాల్సి వస్తుంది. రాజకీయ పార్టీలు ముందుకు ఎందుకు వస్తే ముందే పోనీ రాజకీయ పార్టీలను ఏమైనా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టినరా దీని మీద? 42% రిజర్వేషన్లు మనందరం కల్పిద్దామని ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. మరి అట్లాంటప్పుడు అన్ని రాజకీయ పార్టీలను పిలవాలి. మొన్న ఎప్పుడో బనకచెర్ల మీద పిలిచిండ్రు కదా, అట్లనే ఈ 42% రిజర్వేషన్ కల్పన మీద అన్ని రాజకీయ పార్టీలను పిలిచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉండే. ఇట్లాంటివి ఏం లేవు కదా, అట్లాంటిది ఏం చేస్తలేదు కదా ప్రభుత్వం. అసలు ముందు వాళ్ళకే చిత్తశుద్ధి లేదు కదా. 42% రిజర్వేషన్ ఇవ్వాలనేటువంటి అది సాకుగా చెప్పి ఎలక్షన్లు పోస్ట్పోన్ చేస్తున్నాయి తప్ప ఎస్సీ వర్గీకరణ కొంతకాలం చూపించిండ్రు. ఇప్పుడు 42% రిజర్వేషన్లు కొంత కారణం చూపిస్తున్నారు. ఏదో ఒక సాకు చెప్పి దీన్ని పోస్ట్పోన్ చేసుకోవాలి. ప్రజలలో మనకు ఒక పాజిటివిటీ వచ్చి కొద్దో 30% అన్న సీట్లు గెలిచే విధంగా మనకు సర్వే రిపోర్ట్ వచ్చేంత వరకు స్థానిక సంస్థలకు వెళ్ళొద్దు అనేది ప్రభుత్వం. ఎందుకంటే 14 నెలలుగా, అంటే పోయిన ఫిబ్రవరి నుంచి ఇప్పుడు ఇది జూను, అంటే 12, 4, 16 నెలల నుంచి స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేయకపోవడం, ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి కనీసము తిరిగి ట్రాక్టర్ ట్రాలీలు మెయింటైన్ చేయలేక లోకల్ బాడీకి అప్పచెప్పేస్తున్నారు డీజిల్ లేక. అది కదా పరిస్థితి. అట్లాంటి దుస్థితిలోకి గ్రామ పంచాయతీలు వెళ్ళిపోయినాయి. పారిశుద్ధ్య లోపము అవన్నీ గుదిబండగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళు తిరిగి పాత సర్పంచులను కొనసాగిస్తారా, ఎన్నికలకు వెళ్తారా అనేటువంటిది ప్రభుత్వం ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య. వెళ్తే మేము ఎన్ని గెలుస్తాము అనేటువంటి భయము. దానికి బీఆర్ఎస్ పార్టీని లేదా బీజేపీ పార్టీని ఇంకో పార్టీని బదనాం చేసేది ఎందుకు? రామరెడ్డి గారు, ఇప్పుడు మళ్ళీ బీసీ రిజర్వేషన్లదే అంశం వస్తుంది కాబట్టి ప్రస్తావన దానివల్లే జాప్యం జరుగుతుంది అనేది వస్తుంది కాబట్టి ఈ అంశము కోర్టు కేంద్రం పరిధిలో ఉంది, కేంద్రం డెసిషన్ తీసుకోవాలి అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. సో కేంద్రం కూడా ఇందాక నేను జగ్గయ్య గారు అడిగినట్టుగా నేను కూడా అదే అడిగాను, ఎందుకు దాని మీద వాళ్ళ అభిప్రాయం చెప్పట్లేదు, ఇది కరెక్టా కాదా, లేదా దీంట్లో మార్పులు చేర్పులు ఉన్నాయా, దీనికి అంగీకారమా కాదా, ఈ విషయం కూడా ఎందుకు క్లారిటీ ఇవ్వట్లేదు?
దాంట్లో 2 మేజర్ అంశాలు ఉన్నాయి. అంటే నాకు తెలిసి ఉండొచ్చు చాలా, కానీ నాకు ముఖ్యంగా తెలిసింది నేను ఒకటి, డెడికేషన్ కమిషన్ పెట్టకుండా కులగణ పేరుతోటి, అది కూడా అయిపోయిందా? తప్పుల తడకగా. నేను మీకు ఇంతకుముందు తెలుసా, మా ఇంటికి గణనకు వచ్చిన వాళ్ళు ఫస్ట్ అది స్టిక్కర్ వేస్తారు, పేపర్ స్టిక్కర్ అంటే ఉంటుంది. తర్వాత వస్తా అన్నారు, మా డోర్కి వేయకండి, మా అమ్మాయి పెళ్ళి ఉంది ఎదురుగా అక్కడ ఏమంటే ఈశ్వరకేం చాలా మొన్న పోయినట్టుంది అది. ఓకే. మళ్ళీ రాలే జనాభా సభకు. తర్వాత లోపాలు ఉన్నాయని అగ్రి అయ్యి ఆన్లైన్లో మీరు చేసుకోండి అంటారు. అవుతుంది ఆన్లైన్లో? ఇంటింటికి పోతేనే అవుతుంది జనగణన. ఇప్పుడు ఆన్లైన్లో అంటే జనగణన కరెక్ట్ కాదు, కొంతమంది చేసుకుంటారు, కొంతమంది చేసుకుంటారు. అది తప్పుల తడక ఉంది. దీన్ని చూస్తుంది కేంద్రం, ఇది కరెక్ట్గా ఉందా, రేపు మళ్ళీ కోర్టులు ఏమైనా చివాట్లు వేస్తుందా,